చిరంజీవి యంగ్ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్న మూవీతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి ఐడియాలజీ గురించి చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక తాజాగా చిరంజీవి మూవీ కోసం అనిల్ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. మెగా 157 కోసం కూడా అనిల్ ఎన్నో అట్రాక్షన్స్ ను సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత చిరుతో ఈ సినిమాలో ఓ పాట పాడించనున్న అనిల్, దాంతో పాటు తాజాగా ఈ మూవీలో వెంకటేష్ తో ఓ గెస్ట్ రోల్ చేయించబోతున్నాడట. నిజానికి వెంకీది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే కాదట. అతని పాత్ర కోసం అనిల్ రావిపూడి స్పెషల్ గా ఒక ఫైట్ తో పాటు చిరు వెంకీ వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారట. ఆ పాట ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారంటీ అని టాక్ వినిపిస్తుంది. బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తుంది. కాగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరుతో ఓ మాస్ సాంగ్ పాడించబోతున్నాడంట. ఇప్పటికే మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు. మరి చిరు గతంలో కొన్ని పాటలు ఆల్రెడీ పాడారు. ఇందులో మాస్ సాంగ్ ఎలా పాడారో చూడాలంటే సాంగ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రమోషన్ వీడియో ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ బీన్స్ సిసిరోలియో మాస్టర్ పాట పాడుతూ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి స్వయంగా గోదావరి గట్టు పాట నుండి కొన్ని చరణాలు ఆలపించడం సర్ప్రైజ్. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ ఫెస్టివల్ అందిస్తామని హామీ ఇచ్చారు. చివరగా అనిల్ రావిపూడి తాను గ్యాంగ్ లీడర్ గా వ్యవహరిస్తానని చెబుతూ రఫ్ ఆడిద్దామంటూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది. ఇందులో చిరంజీవి హుషారైన పాత్రని చేయనున్నారు. వినోదాత్మక కథనంతో రూపొందే చిత్రం ఇది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.